వాడకానికి రెడీ చేయించు. మన ఎండిఓ గారు మీ దగ్గర ఉంటే మీరు పెట్టండి ఎక్స్ట్రా ఫండ్స్, లేకపోతే జిల్లా పరిషత్ చెబుతా ఇమీడియట్గా చేపిద్దాం. సరేనా? నెక్స్ట్ వాడకానికి తీసుకొచ్చేస్తాం. పెయింట్లు కానీ అన్నీ నువ్వు మొదలుపెట్టి చేపించు. ఎవరు దీనికి ఎవరు చూసేది? ఎస్సీ ఎవరున్నారు? వాళ్ళు ఉన్నారా? రాలేదా? స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళని కూడా రమ్మని చెప్పండి. సరే, ఇంకా పోయిన సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్ ఎంత వచ్చింది? 100% వచ్చింది. ఇక్కడ నుంచి ఎవరన్నా బయటికి IIIT కానీ వాటిలో వెళ్ళారా? మూడు సీట్లు వచ్చినాయా? నువ్వు అంటున్నావు ఆయన 7 మంది ఉన్నారు. ఎంత 600కా? అంతేగా, 600కి 500 పైన వచ్చిన వాళ్ళు 7 ఉన్నారు. ఎంతమందిలో? 45 మంది. ఈసారి 10th ఎంతమంది రాస్తున్నారు? 39 మంది. బాగా చదవండి. ఈ 3 నెలలు 4 నెలలు బాగా చదవాలి. ఈ స్కూల్ నుంచి అందరికీ 500 పైన రావాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు చాలా కాంపిటీషన్ ఉంది. బాగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు పొలం పని చేసి కష్టపడి రైతులనక పగలనక కష్టపడి పనిచేసి మిమ్మల్ని చదివిస్తున్నారు కనుక గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలు కూడా ఏ మాత్రం కూడా తీసిపోరు ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలకనే దాని మీద. ఎందుకంటే మీకున్న టీచర్స్ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ బయట స్కూల్లో కంటే. అర్థమైందా? మీరంతా ఎగ్జామ్ రాసి డిఎస్సిలో క్వాలిఫై అయ్యి టీచర్ల వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్. మనం జాగ్రత్తగా సాయంత్రం పూట కొద్దిగా కేర్ తీసుకోండి. ఇక్కడ నుంచి పిల్లలు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు మంచి మార్కులతో పాస్ అవటం అనేది టార్గెట్ కాదు. వాళ్ళకి 600కి 500 అనే టార్గెట్ పెట్టుకొని చదివించండి. గ్యారెంటీగా టీచర్స్ కొద్ది బాధ్యత తీసుకోండి. గ్యారెంటీగా మంచి మార్కులు వస్తాయి. అర్థమైందా? ప్రభుత్వ పరం నుంచి కానీ మా పరం నుంచి కానీ ఏదైనా ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా సరే స్కూళ్ళకి కానీ విద్యార్థులు కానీ ఇప్పుడు ఉంది. CSR గ్రాంట్ ద్వారా మనం దాదాపు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు ఎట్లానే సైకిళ్ళు నాకు తెలిస్తే ఇంకొక 2 నెలల ముందే ఈ స్కూల్కి ఇప్పించేవాడిని. ఇంత 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల నుంచి సైకిల్ తొక్కుంటూ వస్తున్న సంగతి నాకు లేటుగా తెలిసింది. లేకపోతే ఇంకా ముందే చేసేవాడిని పని. ఎందుకంటే దాదాపు 5,000 మందికి ఇప్పుడు దాకా 5,300 మందికి ఇచ్చామా? దించుకోండి ఎలా అయింది, నాదే లేట్ అంటున్నారు. సరేనా? ఇప్పుడు మీకు రోడ్డు కూడా వేయించేస్తున్నాము. ఒక 45 రోజుల్లో మొత్తం తార్ రోడ్డు కూడా అయిపోయింది. మీకు సైకిల్ మీద కానీ వాటి మీద రావడానికి కూడా నడిచి రాకుండా సైకిల్ మీద రావడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు మాత్రం జాగ్రత్తగా రండి. ఓకేనా? తల్లిదండ్రులు కూడా వచ్చారా? పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్త సైకిల్ ఇచ్చేసి రోడ్డు మీద వదిలేవాకండి. మీరు జాగ్రత్త చూసుకోండి. ఎట్లా అన్ని వస్తుంటాయి కదా పెద్ద పెద్ద లారీలు అవి కూడా జాగ్రత్త. సరేనా? ఇవాళ మన గ్రామంలో సైకిల్ ఇస్తా ఉన్నాం. దాదాపు ఇప్పటికే 5,100 మందికి సైకిల్ ఇచ్చాం మన కాన్స్టిట్యున్సీలు. ఇంకా చాలా మందికి ఇవ్వాల్సింది ఉంది. చాలా మంది పిల్లలు ఉన్నారు ఇంకా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. నెట్ క్యాప్ వాళ్ళను అట్లానే అసిస్ట్ వాళ్ళు ఇద్దరు కలిపి దాదాపు ఇవాళ మన గ్రామంలో ఇవ్వటం జరిగింది అనమాట. నెట్ క్యాప్ వాళ్ళకి కూడా ఒకసారి అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు యూనిఫామ్ అందరికి వచ్చిందా? తలా 2 జతలు ఇచ్చారా? బాగుందా యూనిఫాము? బుక్స్ అన్ని టైంకి వచ్చినాయి కదా? వచ్చినాయి, అన్ని టైంకి వచ్చినాయి. ఇప్పుడు మనం ఎక్కడ ఖాళీలు ఉండకూడదు, స్కూల్స్లో టీచర్లు ఖాళీలు ఉండకూడదు అనే ఉద్దేశంతో దాదాపు 16,300 మంది టీచర్లను కూడా ఈ కొత్తగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే పిల్లలకి కరెక్ట్గా ప్రతి స్కూల్కి ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలనే ఉద్దేశంతో 16,300 మంది ప్రభుత్వ టీచర్లను తీసుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు అనమాట. ఇట్లా ఇదే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఎక్కడైతే టీచర్లు ఖాళీగా ఉంటారో అవన్నీ కూడా చేయమంటా ఉన్నారు. తప్పకుండా చేస్తాము. అది కాక 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతా అన్నారు. ఎవరన్నా దాతలు మా సేటు గారు వ్యాపారం బాగా చేస్తున్నారు కాబట్టి ఏదైనా ముందుకు వస్తే సేటు గారు ఇస్తాడు, లేకపోతే నేను ఏదో ఒకటి చేస్తాను. నెక్స్ట్ రేపు వచ్చినప్పటికీ వాడకానికి రెడీగా పెడతాము. మన చైర్మన్ ఏదో కొద్ది గ్రావెల్ అయితే తోలించాలంటున్నాడు. ఒకసారి కనుక్కుంటాను. మనం దేంట్లో డబ్బులు ఉండే ఒకసారి కనుక్కొని ఏం చేయాలో అది ఒకసారి చెప్తా.